Hey guys, this is Imran Sheikh and you're watching Star Data Labs. Guys, Power BI Services playlist లో భాగంగా ఇది 14th వీడియో guys, that is how to share Power BI report to a friend or public. అంటే పబ్లిక్ అంటే ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఎవరికైనా మనం పవర్ బిఐ రిపోర్ట్ మన డిజైన్ చేసింది ఆర్ డెవలప్ చేసింది ఎలా షేర్ చేస్తామనేది పాయింట్ ఇక్కడ. సో గైస్, జనరల్గా మనం పవర్ బిఐ రిపోర్ట్స్ అనేది మనం ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్లో డెవలప్ చేస్తాము. డెవలప్ చేశాక ఇట్లా సేవ్ చేసి ఏదో ఒకటి టెస్ట్ ఏబిసి 1 2 3 టెస్ట్ 1 2 3 4 5 ఏదో ఒకటి సేవ్ చేసి మనం పంపిస్తాం. బట్ దానికి ఎక్స్టెన్షన్ ఏముంది గైస్, డాట్ పీబీఎక్స్ ఫైల్. బట్ ఈ డాట్ పీబీఎక్స్ ఫైల్ అనేది తనకి పంపిస్తే తన మెషిన్లో కూడా మనకి పవర్ బి డెస్క్టాప్ ఇన్స్టాల్ అయి ఉండాలి. అప్పుడే కనుక మనం తను ఓపెన్ చేయగలి చూడగలుగుతాడు మన రిపోర్ట్ని. లేదా మనం స్క్రీన్ షాట్ పంపిస్తాం, బట్ స్క్రీన్ షాట్ కాదు, మనకి ఎంటైర్ రిపోర్టే పంపించాలి. లైక్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ మొత్తం ఎంటైర్ ఇట్లా జస్ట్ నార్మల్ రిపోర్ట్ ఎలా ఉంటుందో కంప్లీట్గా అదే రిపోర్ట్ మనం పంపించగలగాలంటే స్క్రీన్ షాట్ కాదు, మనకి రిపోర్టే పంపించాలి. అంటే ఎలా? సో దానికే గైస్ ఒక కూల్ ఫీచర్ ఉంది పవర్ బిఐలో, అది చూపిస్తాను మీకు ఈరోజు. గైస్, జస్ట్ app.powerbi.com ఓపెన్ చేయండి, సింపుల్. అండ్ ఇక్కడికి మీరు వస్తే క్లిక్ చేయండి అండ్ సెట్టింగ్స్లో అడ్మిన్ పోర్టల్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ టెనెంట్ సెట్టింగ్స్ ఉంటాయి గైస్, ఇది క్లిక్ చేయండి. ఈ టెనెంట్ సెట్టింగ్స్లో పబ్లిష్ టు వెబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. పబ్లిష్ టు వెబ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది కొన్ని టైమ్స్ డిజేబుల్ ఉంటుంది అండ్ మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేయండి. ఓకేనా? ఎనేబుల్ చేసి ఓన్లీ అలో ఎగ్జిస్టింగ్ కోర్స్ ఉంటుంది. ఓకేనా? ఇది ఇది తీసేసి అలో ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కోర్స్ అని క్లిక్ చేయండి. ఓకేనా? అలో ఎగ్జిస్టింగ్ న్యూ కోర్స్ అని క్లిక్ చేసిన తర్వాత అప్లైని క్లిక్ చేయండి చాలు. ఓకేనా? సో ఇది క్లిక్ చేసి ఇక్కడ మనకి చూసి ద ఎంటైర్ ఆర్గనైజేషన్ ఆర్ స్పెసిఫిక్ సెక్యూరిటీ గ్రూప్స్, ఇక్కడ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ అప్లై. సో ఈ 15 మినిట్స్ అయితే పడుతుంది ఇది మనకి ఈ సెట్టింగ్స్ అది ఆ కోడ్ కనుక క్రియేట్ అవ్వడానికి. బట్ ఒక్కొక్కసారి తొందరగా అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. బట్ డిపెండ్స్ అపాన్ అది క్యాష్ అని అవ్వచ్చు, ఏదైనా వెబ్సైట్ క్యాషెస్, బ్రౌజర్ క్యాషెస్ అని అవ్వచ్చు. ఒక్కోసారి మీరు ఇట్లా సైన్ అవుట్ అయ్యి సైన్ ఇన్ అవ్వండి, మళ్ళీ ఇన్కాగ్నిటో మోడ్లో చూడండి. ఓకేనా? సో మళ్ళీ నేను హోమ్ క్లిక్ చేస్తాను గైస్. సో ఇప్పుడు మనం ఏ రిపోర్ట్ షేర్ చేయాలనుకుంటున్నామో వర్క్ స్పేస్కి రండి. ఫ్రెండ్ నేను ఈ కోవిడ్ డేటా అనేది నేను ఏదైతే డిజైన్ చేశానో నా ఫ్రెండ్స్కి కానీ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకుంటున్నాను, వితౌట్ యూజింగ్ పీబీఎక్స్ ఫైల్ కాకుండా, స్క్రీన్ షాట్ కాకుండా. ఓకేనా? స్క్రీన్ షాట్ నేను షేర్ చేయట్లేదు, ఇక్కడ నా రిపోర్ట్ షేర్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫైల్ క్లిక్ చేయండి, ఎంబెడ్ రిపోర్ట్కి వచ్చండి, పబ్లిష్ టు వెబ్ అని క్లిక్ చేయండి. వెబ్సైట్ ఆర్ పోర్టల్ కాదు, ఈ వెబ్సైట్ ఆర్ పోర్టల్ అనేది నేను చూపించాను, అది ఎంబెడెడ్ వెబ్సైట్, అది ఓన్లీ సింగిల్ వెబ్సైట్కి. బట్ ఇది ఓన్లీ మన ఫ్రెండ్స్కి కానీ అవుట్ సైడ్ వరల్డ్కి మనం పబ్లిష్ చేస్తున్నాము. ఓకేనా? క్లిక్ చేయండి. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇట్లా ఎంబెడ్ కోడ్ అని వస్తుంది ఎప్పుడైతే క్లిక్ చేసామో. సో చూసారు, ఇదే రిపోర్టు. సో ఇక్కడ మన 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్ని కాపీ చేస్తే కనుక డైరెక్ట్గా మనం ఈ లింక్ అనేది మనకి జనరేట్ అయింది కదా, ఈ లింక్ మనం ఎవరికైనా మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నేను కాపీ చేశాను లింక్. జస్ట్ ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేస్తున్నాను మీకోసం. జస్ట్ ఇక్కడ కాపీ చేసిన లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. సో ఈ లింక్ మనం ఎవరికైనా మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్. ఇప్పుడు చూస్తే కనుక మీకు నేను ఇది ఇంటరాక్టివ్ స్క్రీన్, ఇది మన జస్ట్ ఏదో స్క్రీన్ షాట్ లాగా కాదు. సో ఏదైనా క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తే దట్ డేటా, మళ్ళీ అన్చెక్ చేస్తే ఇది మళ్ళీ మహారాష్ట్ర. సో అట్లా అన్చెక్ చేస్తే ఇట్లా. సో ఇలా ఇలా ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ని మనం మన ఏదైతే చేసామో మన వర్క్ని మన ఫ్రెండ్స్కి కానీ అలా సోషల్ మీడియాలో కానీ మనం పోస్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్. మీరు ఇలా ట్రై చేయండి, ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీరు చేసిన రిపోర్ట్ని, వర్క్ని. ఓకేనా గైస్? ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ వన్ స్మాల్ డిస్క్లైమర్, ఇది సెన్సిటివ్ డేటా అయితే మీరు షేర్ చేయకూడదు. ఇలా ఏదైనా మీరు మీ పిఓసి డేటా అనేది షేర్ చేయండి, సెన్సిటివ్ డేటా అనేది అసలు షేర్ చేయకూడదు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఆల్సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బికాస్ ఎవరికైనా యూజ్ అవుతుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంటుంది కంటెంట్ కనుక. థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.